మోడీ నిజంగా బీసీ కాదు, అతను కన్వర్టెడ్. వాస్తవంగా తను సీఎం అయ్యాక అగ్రకులాన్ని కాస్త కన్వర్ట్ చేసుకున్నాడు. ఇది నేను రేవంత్ రెడ్డి ఇది నేను చాలా తెలుసుకుని చెప్తున్నాను అన్నటువంటి గతంలో కూడా ఇదే ఆరోపణ జరిగింది. అప్పుడే వెల్లడైనటువంటి కొన్ని అంశాలు ఒక్కసారి చూసుకుంటే, అంటే ఆయనకి తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడంటే ఒక ఉద్దేశం ఒకటే, నెగిటివ్ క్రియేట్ చేయడం. మోడీ బీసీ కాదని గతంలో రాహుల్ గాంధీ కూడా అన్నాడు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నరేంద్ర మోడీ వాళ్ళ కులాన్ని బీసీల్లో చేర్చారు అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. అయితే అసలు ఇందులో కీలకమైనటువంటి అంశానికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. రాహుల్ గాంధీ అన్నటువంటి సందర్భంలో అప్పుడే వచ్చినటువంటి ఒక కథనానికి సంబంధించి ఒడిస్సాలోని బెల్పహార్లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ అప్పట్లో ఆయన చేసుకొచ్చాడు రాహుల్ గాంధీ. తర్వాత ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. మోడీని బీసీలు ఓన్ చేసుకోవద్దు అనేటటువంటి ఉద్దేశం సహజం. అయితే మోడీ అసలు కులం పేరు ఏంటంటే తేలి. ఇది వాస్తవంగా అయితే ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల ఎస్టీ క్యాస్ట్. అది మోడీ వాళ్ళ క్యాస్టు ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల ఎస్టీ క్యాస్ట్ కింద ఉంటుంది. బట్ గుజరాత్లో బీసీ క్యాస్ట్ ఉంది. కొన్ని అట్లాగే ఉంటుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో బీసీలు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉంటుంటారు. అట్లాగా మోడీ వాళ్ళ కులం తేలి కులం యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో ఎస్టీ జాబితాలో ఉంది. అదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉన్నటువంటి జార్ఖండ్లో ఎస్టీ జాబితాలో చేర్చడానికి కూడా ప్రయత్నించారు అప్పట్లో. అది పక్కన పెడితే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ తేలి కులంలో అయితే కొందరు ముస్లింలు కూడా ఉన్నారు. అది బేసిక్గా నూనెగాను, అంటే ఈ కులం వాళ్ళ యొక్క అంటే కుల వృత్తుల ఆధారంగానే కదా ఈ కులాలు. ఈ తేలి కులం వాళ్ళు చేసే పని ఏంటంటే నూనె గానుగని ఆడించి ఆ నూనెని ఈ 2 వీలర్ల మీద పెట్టుకుని, లేదా అప్పట్లో అయితే కనుక నెత్తిని పెట్టుకుని తీసుకెళ్ళి అమ్ముకునేటటువంటి వ్యాపారులు అనమాట వీళ్ళు. అందుకనినే ఆర్యవైశ్య కులంలో ఉపకులం కిందన కూడా వీళ్ళని పిలుస్తారు. అందుకనినే గుప్తా అన్నటువంటి సర్నేమ్ కూడా పెట్టుకుంటుంటారు. మోడీ తేలి ఉపకులాల్లోని మోద్గాంచి కులానికి చెందినటువంటి వాడు. అంటే ఈ తేలి అనే ఉపకులంలో ఇంకొక ఉపకులం మోద్గాంచి అనే కులానికి చెందినవాడు. గాంచి అనేది ముస్లింల్లో కూడా ఉంది మరొక వైపున. తేలి సాహు, తేలి రాదోర్ ఇవన్నీ ఆ తేలి ఉపకులాలే. అన్నీ బీసీ జాబితాలోనే ఉన్నాయి. ఇకపోతే మోడీ కోసం బీసీల్లో చేర్చడం కాదు, 2000 సంవత్సరం ఇలా బీసీలో చేర్చారు. మోడీ గుజరాత్ సీఎం అయింది 2001 సంవత్సరంలో. అంటే అసలు వాస్తవంగా 92లోనూ 94లోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే గెజిట్ ఇస్తే అది అమల్లోకి వచ్చింది 2000 సంవత్సరంలో అనమాట. మోడీ సీఎం అయింది 2001లో. అంటే అప్పటికే ఆ కులం బీసీల్లో ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇకపోతే ఈ తేలి కులం ఉత్తరప్రదేశ్లో కూడా ఉంటుంది. బీహారు, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఓబీసీగానే ఉంది. మోడీ అనేది ఇంకొక పక్కన అది కులం కాదు, జస్ట్ ఇంటి పేరు. తేలి కులస్తుల్లో ఈ ఇంటి పేరు ఎక్కువగా ఉంటుంది. ఈ మోడీ ఇంటి పేరు ముస్లింలు, హిందువులు, పార్సీల్లో చాలా కుటుంబాలు పెట్టుకుంటాయి. వైశ్యులు, పోర్బందర్ ఏరియాలోని మత్స్యకారులు, వ్యాపార కులానికి చెందినటువంటి లోహనాలకు కూడా మోడీ అనేటటువంటి పేరు ఉంటుంది. నీరవ్ మోడీ లాంటి వ్యాపారులేమో ఎక్కువగా వజ్రాల వ్యాపారాలు ఉంటాయి. టాటా స్టీల్ మాజీ చైర్మన్ రూసీ మోడీ, ఫిలిం పర్సనాలిటీ సోహరబ్ మోడీ పార్సీలు. మోడీ అనే ఇంటి పేరుతో దాదాపు 13 కోట్ల మంది ఉన్నారని రాహుల్ మీద కేసు వేసినటువంటి పూర్ణేష్ మోడీ అప్పట్లో కోర్టులో వాదించాడు కూడా, పరువు నష్టం దావా వేస్తూ. ఇకపోతే ప్రధానంగా ఇక ఆయన పోనీ అగ్రకులము, ఆదాయం బాగా ధనవంతుడు అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఇది ఒక ఆస్పెక్ట్. అంటే ముందు మోడీకి సంబంధించిన కులం గురించి రేవంత్ చెప్పింది అబద్ధం అన్న విషయం ఇక్కడ గ్రహించాల్సిన ఒక విషయం. అయితే రెండవది, మరి రాహుల్ గాంధీ ఎలా అయ్యాడు? ఫస్ట్ పాయింట్, ఏదైతే ఫిరోజ్ ఖాన్ గారి మనవడు ఖాన్ అవ్వాలి, కానీ గాంధీ ఎట్లా అయ్యాడు? అసలు గాంధీ అనే పేరు పోని వాళ్ళ కులంలో కూడా లేదు కదా. అసలు కులం ఏంటి రాహుల్ గాంధీది? ఓ చోట బ్రాహ్మణ్ అంటాడు, మరి పార్సీ కదా, అక్కడ పార్సీనా ముస్లిమా ఇది తెలియదు. రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ వాద్రా కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ వాద్రా కానీ వాళ్ళని గురించి కులం గురించిన రైజ్ కాలేదు కదా. కులం వీళ్ళే కెలుకుతారు. అప్పుడు ఎవరన్నా అంటే అయ్యయ్యో మమ్మల్ని కులం అన్నారు, అసలు దేశం కోసం త్యాగం చేశారు, ఇలాంటివి మాట్లాడతారు. ఎందుకు కెలకడం అంటే కావాలని అలా కెలికితేనే ప్రధానమైన అంశాలు డైవర్ట్ అవుతుంటాయి.